the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలకి సంబంధించి. సో గతంలో స్విట్జర్లాండ్ భారతదేశాన్ని అత్యంత సానుకూల దేశంగా ఒక హోదాతో గుర్తించింది. సో రీసెంట్గా జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల కాన్సిక్వెన్స్ ఏంటంటే ఈ హోదాను రద్దు చేసుకుంది. భారత్ అత్యంత సానుకూల దేశం అని గతంలో చెప్పిన స్విట్జర్లాండ్ ఇప్పుడు కాదు అని చెప్తుంది సింపుల్గా. ఈ టాపిక్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, కీవర్డ్స్ ఇవి. అట్ ద సేమ్ టైం స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది, మరియు నెస్లే కంపెనీకి సంబంధించిన కేసు, దాని తర్వాత 2023 ఇయర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క పర్యవసానము ఈరోజు టాపిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్కు గతంలో ఇచ్చిన అత్యంత సానుకూల దేశ హోదాను, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఏ దేశం రద్దు చేసుకుంది అంటారు? స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. భారత్ స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం అంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో భాగంగా గతంలో ఈ హోదాను ఇవ్వడం జరిగింది. అంటే ఇది గుడ్ ఇష్యూ, రెండు దేశాల మధ్య ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మంచి పరిణామం అనొచ్చు. సో తర్వాత జరిగింది ఏంటి, 2021లో నెస్లే రిలేటెడ్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆ కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పునిచ్చింది. సో సానుకూలంగా ఇచ్చినంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లోని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజును పరిగణలోకి తీసుకొని పన్ను రేట్లు వర్తిస్తాయని తేల్చెప్పింది అప్పుడు ఢిల్లీ హైకోర్టు. అయితే 2023 సంవత్సరం అక్టోబర్ 19న సుప్రీంకోర్టు ఆ తీర్పును మార్చింది. ఆదాయ పన్ను చట్టం ఐటీ యాక్ట్, సో ఐటీ యాక్ట్ సెక్షన్ 60 లేదా సెక్షన్ 90 ప్రకారము నోటిఫికేషన్ లేకుండా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజును నేరుగా అమలు చేయమని తీర్పునిచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని చెప్పారు. ఈ తీర్పు నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మన కంపెనీలపై ప్రభావం ఎలా ఉండబోతోంది? సో స్విట్జర్లాండ్లో మన భారతీయ కంపెనీలు ఉన్నాయి, వాటిపైన అధిక పన్నులు విధించే అవకాశం ఉంది ఆ ప్రభుత్వము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తాజా పరిణామం వల్ల భారత్లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం పడుతుంది. ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలపై అధిక పన్ను భారం పడే అవకాశం కూడా ఉంది. 2025 జనవరి 1 నుంచి ఆ దేశంలో భారత కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై 10% పన్ను విధిస్తారన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో ఒక సమ్మిట్, ఏదైనా ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది అంటే ఆ సదస్సు పేరేంటి, ఎక్కడ జరుగుతోంది, థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఈ 4 పాయింట్లు కవర్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్, సో వేదిక, వెన్యూ పేరు డెహ్రాడూన్ కేంద్రంగా వేదికగా వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో, వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో 10th ఎడిషన్, 10వ ఎడిషన్ సదస్సు డెహ్రాడూన్ వేదికగా. మరి ఎవరు నిర్వహిస్తున్నారంటే వరల్డ్ ఆయుర్వేద ఫౌండేషన్ వారు, మరియు భారతదేశానికి సంబంధించి ఏ రాష్ట్రంలో జరుగుతుంది, ఉత్తరాఖండ్ కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్, మరి ఆయుర్వేద రిలేటెడ్ భారతదేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది, ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, వారు నిర్వహిస్తున్నారు. మరి ఈ సదస్సు ఎక్కడ జరిగిందో చూసారు, సదస్సు పేరు చూసారు, ఎవరు నిర్వాహకులో చూసాము. ఎప్పటికంటే డిసెంబర్ 12th రోజున ప్రారంభమైంది, 15th రేపటితో ముగుస్తుంది. ఇక మరి సదస్సు యొక్క థీమ్, సదస్సులకు సంబంధించి థీమ్స్ ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేద పర్స్పెక్టివ్ అనేది ఈ సదస్సు యొక్క థీమ్, గుర్తుంచుకోండి. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇటీవలే 69th మెంబర్ కంట్రీగా, నాన్ రీజనల్ మెంబర్గా అంటే ప్రాంతీయేతర సభ్యత్వాన్ని పొందుతూ ఇజ్రాయెల్ వార్తల్లోకి వచ్చింది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి దాదాపు 500 మిలియన్ రుణాన్ని మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రస్తుతం ప్రపంచమంతా కూడా పునరుత్పాదక శక్తి వనరుల వైపు పయనిస్తున్నాయి, అందులో భాగంగా సో 500 మిలియన్ లోన్ టు సపోర్ట్ ఇండియాస్ ఎఫర్ట్స్ టు ఎక్స్పాండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్గా మరిన్ని విస్తరణ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రుణం ఉపయుక్తంగా ఉంటుంది. మరియు టు బిల్డ్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుర్తుంచుకోండి. ఇక డేటా సెంటర్లోకి $60 బిలియన్
పెట్టుబడులు అని చెప్పేసేసి ఒక నివేదిక, వార్తలు నిలుస్తున్న నివేదికలు, సూచీలు, ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2019 నుండి 2024 మధ్య పెట్టుబడుల హామీలు 2027 నాటికి $100 బిలియన్ దాటిపోవచ్చని అంచనా. CBRE నివేదికలో వెల్లడి. దేశీయంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ మార్కెట్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తుందంట. 6 ఏళ్ల వ్యవధిలో $60 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశ ఇన్వెస్టర్లు హామీ ఇచ్చారు. దీంతో 2027 ఆఖరు నాటికి ఈ విభాగంలోకి మొత్తం పెట్టుబడులు $100 బిలియన్ స్థాయిని దాటిపోవచ్చని అంచనాలు నెలకొన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE సౌత్ ఏషియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడైనాయి. భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయని నివేదిక చెప్పింది. పెట్టుబడుల హామీలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానాల్లో ఉన్నాయంట. సో రిపోర్ట్స్ ఇంపార్టెంట్. ఈ నివేదికలోని మరికొన్ని అంశాలు ఏంటి మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి సరిపోతుంది. సో గగన్యాన్ మన భారతదేశం నుండి ఇస్రో చేయబోతున్న మొట్టమొదటి మానవ సహిత ప్రయోగము. సో గగన్యాన్ సంబంధించిన షెడ్యూల్ కానివ్వండి, ఇటీవల తరచు మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గగన్యాన్ దిశగా తొలి అడుగు విజయవంతము. గగన్యాన్ ఇంజన్కి సంబంధించి అనుకోండి, సో ఫస్ట్ స్టేజ్కి సంబంధించి. సో గగన్యాన్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయిని చేరుకున్నట్లు ఇస్రో రీసెంట్గా ప్రకటించింది. రాకెట్లోని మొదటి దశ అయిన సాలిడ్ మోటార్ సెగ్మెంట్ను ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి లాంచ్ కాంప్లెక్స్కు తరలించినట్లు తెలిపింది. హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ మార్క్ G1 HLVM G1 రాకెట్ ప్రయోగంలో ఇది కీలక మెట్టుగా ఇస్రో పేర్కొంది. ముందుగా 3 మానవరహిత ప్రయోగాలు, ఆ తర్వాత రోబోలను పంపించి వాటిని సురక్షితంగా తీసుకురావడం, చివరిగా 2030లో మానవ సహిత ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ముందుగా HLVM G1 రాకెట్ పేరును ఎంచుకుంది. అంటే SLV. ఇలా 7 రకాల రాకెట్లను తయారు చేసుకున్న ఇస్రో ఇప్పటివరకు 8వ రకం రాకెట్గా ఈ రాకెట్ అనేది ప్రత్యేకంగా నిలిచింది. ఇక టీబీ కేసెస్ సంబంధించి సో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జేపీ నడ్డా గారు ఇచ్చిన కొన్ని గణాంకాలు. సో దేశంలో టీబీ సంక్రమణ రేటు తగ్గిపోతుంది. సో తగ్గాలి కూడా, వ్యాధులు తగ్గాలి. దేశంలో క్షయవ్యాధి టీబీ సంక్రమణ రేటు తగ్గిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు తెలిపారు. 2015లో 1,00,000 జనాభాలో 237 మంది టీబీ బాధితులు ఉంటే 2023 నాటికి 195, 17.7%కి తగ్గిందని చెప్పారు. ఇటీవల శుక్రవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారంట. 2015లో 1,00,000 జనాభాలో 28 మంది టీబీతో మరణించగా 2023 నాటికి 22 అంటే 21.4% తగ్గిందని చెప్పారు. 2025 నాటికి టీబీని నిర్మూలించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం జాతీయ వ్యూహాత్మక ప్రణాళికను అమలు చేస్తుందని చెప్పడం జరిగింది. ఇక ఒక టాపిక్ ఇన్ఫర్మేషన్గా చూడండి. సో గీతా పారాయణానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఒక ఈవెంట్. గీతా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన గీతా పారాయణ కార్యక్రమానికి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, సో గవర్నమెంట్ సంబంధించి కాబట్టి చెప్తున్నాను, లాల్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6,000 మంది భక్తులు గీతా పఠనం చేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం గారు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, మోహన్ యాదవ్ గారు, గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిన్నటి రోజున టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. సో విజన్ డాక్యుమెంట్ అనొచ్చు, 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్. సో దీని గురించి మనం గతంలోనే డిస్కస్ చేసాము, నవంబర్ 3rd వీక్లో డిస్కస్ చేసాము. సో ఇక్కడ అఫీషియల్గా రిలీజ్తో వార్తల్లోకి వచ్చింది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు ఏంటి, ఇందుకోసం ప్రభుత్వం చేయబోతున్నవి ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఉదాహరణ తీసుకుంటే స్వర్ణాంధ్ర 2047 ప్రధాన లక్ష్యాలు ఏంటి? జనాభా 2024లో ప్రస్తుతం ఏపీలో 5.3 కోట్లు ఉన్నారు. 2047 నాటికి లక్ష్యం 5.80. అక్షరాస్యత 72% ప్రస్తుతం, అప్పుడు 100% సాధించాలి. ఆర్థిక వ్యవస్థ జిఎస్డిపి $70 బిలియన్ ప్రస్తుతం ఉంది, $2.4 బిలియన్ చేరాలి. సగటు ఆయు ప్రమాణం
70.6 ఏళ్ళు ఉంది ప్రస్తుతం. ఈ 2047 నాటికి 85 ఏళ్ళకి చేరాలి. మహిళా కార్మిక శక్తి 45.8% ఉంది, 80% పైగా చేరాలి అప్పటికి. తలసరి ఆదాయం $3,200, అప్పటికి $42,000కు చేరాలంట. సో పట్టణ జనాభా 36%, అప్పుడు 60% చేరాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి స్వర్ణాంధ్రకు 10 సూత్రాలు. ఈ 10 సూత్రాలు: ఒకటి, పేదరికం లేని సమాజము. సెకండ్, ఉపాధి ఉద్యోగ కల్పన చేయాలి ప్రభుత్వము. నెక్స్ట్, నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి. థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నీటి భద్రత, సాగులో అధునాతన సాంకేతికత. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ వచ్చేసి ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్. సెవెంత్ వచ్చేసి వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగము. ఎయిత్ వచ్చేసి నాణ్యమైన ఉత్పత్తులు. నైన్త్ వచ్చేసి స్వచ్ఛాంధ్ర. 10th వచ్చేసేసి అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత. సో నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, ఇటీవల భారత ఆర్మీకి సంబంధించి చీఫ్ నేపాల్లో గౌరవ హోదా పొందారు. సేమ్ అలాగే నేపాల్ నుండి ఆర్మీ ఆఫీసరు, భారతదేశం నుండి గౌరవ హోదా. సో జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హోదా. ప్రెసిడెంట్ ముర్ము కన్ఫర్స్ హానరరీ జనరల్ ర్యాంక్ టు నేపాల్ ఆర్మీ చీఫ్. నేపాల్ సైనిక చీఫ్ ఎవరైతే ఉంటారో తన పేరు జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్. తనకి భారతదేశం నుండి జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఒక పురస్కారం లేదా ఒక హోదాను, ఒక గుర్తింపునిస్తూ భారత ప్రభుత్వం సత్కరించింది. ఇక అత్యంత శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్కి సంబంధించి వరుసగా 6వసారి జాబితాలో చోటు పొందుకుంది నిర్మలా సీతారామన్ గారు. సో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకున్నారు. 2024 సంవత్సరానికి గాను శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ తాజాగా ప్రకటించింది. ఇందులో వరుసగా 6వసారి నిర్మలమ్మకు చోటు లభించిందంట, గుర్తుంచుకోండి. ఇక ఫ్రాన్స్లో ఇటీవల నెలకొన్న ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ, సో తటస్థ ప్రభుత్వం ఏర్పాటులో విఫలము, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఫ్రాన్స్కి కొత్త ప్రధానిగా ఫాసువా బైరు గారు. సో రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్రాన్స్కు మరో కొత్త ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. మధ్యవాద నాయకుడు ఫాసువా బైరు ప్రధానిగా పగ్గాలు స్వీకరిస్తారని తెలిపారు, గుర్తుంచుకోండి. గత వారమే మిషెల్ బార్నియర్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కుప్పకూల సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రధాని వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారత్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అత్యంత సానుకూల హోదాను రద్దు చేస్తే ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే స్విట్జర్లాండ్. సో 10th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్, సో ప్రత్యేకతలు ఏంటి? నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీని అభివృద్ధి చేయడానికి. డేటా సెంటర్లోకి $60 బిలియన్ పెట్టుబడులు అని చెప్పేసి సిబిఆర్ఈ రిపోర్ట్. గగన్యాన్ తొలి దిశగా అడుగును సాధించింది అని చెప్పేసి విజయం సాధించిందని. సో దేశంలో టీబీ సంక్రమణ రేటు తగ్గిపోతుందని కేంద్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు చెప్పిన గణాంకాలు. గీతా పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు. సో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం చేయాలని చెప్పేసి విజన్ డాక్యుమెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జనరల్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ గుర్తింపు లేదా హోదాను పొందుతూ నేపాల్ ఆర్మీ చీఫ్. సో వరుసగా 6వసారి ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతమైన మహిళగా నిలిచిన నిర్మలా సీతారామన్. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫాసువా బైరు గారి నియామకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.